రోజువారీ కష్టపడి పని చేసుకొని కూలి పని ద్వారా వచ్చిన డబ్బుల్ని కరెంటు బిల్లు మీరు ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు కదా. మరి అలాంటి సందర్భంలో ప్రజలు ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉంటే మీరు పట్టించుకొని పాపానికి పోవట్ల. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 4 రోజులు కాదు, 10 రోజులు కాదు, 6 నెలలు అయిందన్నారు ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్ కంప్లైంట్ వచ్చి. ఆల్రెడీ మీ దృష్టికి కూడా తీసుకొచ్చారు, విద్యుత్ శాఖ దృష్టికి. కానీ ఎంతవరకు కూడా దీనికి ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదు. అందుకని ఇక్కడ ప్రజలు ఈ విద్యుత్ శాఖ వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. 6 నెలలు ఒక సమస్యను పరిష్కారం చేయడానికి 6 నెలల కాలం సరిపోలేదా మీకని ఇక్కడున్న జనం మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. వెంటనే మీరు ఈ పోల్ని సందర్శించి పోల్ నెంబర్ IPDS-1 కొవ్వూరు టౌన్లో ఉన్నటువంటి రాజీవ్ కాలనీలో IPDS-1కు సంబంధించి ఈ ట్రాన్స్ఫర్ ఇష్యూ ఉంది. ఇది 6 నెలల క్రితం నుంచి ఈ సమస్య అట్లనే పెండింగ్లో ఉంది. వెంటనే మీరు స్పందించి ఈ ప్రజల యొక్క సమస్యను ఈ ట్రాన్స్ఫర్ యొక్క ఇష్యూని మీరు సాల్వ్ చేయకపోతే ప్రజల యొక్క ఆవేదనకి, వాళ్ళ యొక్క ఆందోళన కూడా మీరు గురి కావాల్సి వస్తుంది. మీరు మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులతో ఏసీలు ఆన్ చేసుకొని, ఫ్యాన్లు ఆన్ చేసుకొని హ్యాపీగా 24 గంటలు ఇంట్లో నిద్రపోవచ్చు. కానీ ఈ బిల్లులు కడుతున్నా, ఈ కరెంటు బిల్లులు కడుతున్నా మీ విద్యుత్ శాఖను నడుపుతున్నటువంటి ప్రజలు మాత్రం వాళ్ళ కంటి నిండా నిద్రపోకూడదని చెప్పి మీరు నిర్లక్ష్యపూరితంగా ఉన్నటువంటి ఈ వైఖరిని నేను ఖండిస్తూ ఉన్నాను. వెంటనే మీరు స్పందించి ఈ సమస్యను పరిష్కరించకపోతే మీరు ప్రజల యొక్క వాళ్ళ యొక్క కోపానికి మీరు గురవుతారని నేను హెచ్చరిస్తూ ఉన్నాను.